బ్రహ్మోస్, అగ్ని, పృథ్వీ, ఆకాష్, ప్రళయ్ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ మిసైల్స్. వీటి పేర్లు వింటేనే శత్రువుల గుండెలు అదిరిపోతాయి. ఎందుకంటే వీటిలో ఏ ఒక్క క్షిపణికి భారత శత్రువుల దగ్గర సమాధానం లేదు. ఆపరేషన్ సింధూర్లోనూ అదే తేలింది. పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించిన భారత మిసైళ్లు శత్రు క్షిపణులను మన సరిహద్దులను కూడా టచ్ చేయకుండా ధ్వంసం చేశాయి. దీంతో షరీఫ్ సర్కార్ వ్యూహం మార్చింది. భారత్ను ఎదుర్కొనేందుకు రాకెట్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. అది కూడా అర్ధరాత్రి సమయంలో ఆ దేశ ప్రధాని ఈ ప్రకటన చేశాడు. అంతేకాదు, రాకెట్ ఫోర్స్ ఏర్పాటు పూర్తి కాకుండానే ఇండియా అంతు చూస్తుందంటూ పగటి కలలు కనడం స్టార్ట్ చేశాడు. ఇంతకు అసలేంటి రాకెట్ ఫోర్స్? అర్ధరాత్రి సమయంలో ఎందుకు ప్రకటించారు? పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్కు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? లెట్స్ వాచ్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు వ్యూహం మార్చిన పాకిస్తాన్. భారత్ను ఢీకొట్టేందుకు రాకెట్ ఫోర్స్ ప్రకటించిన షరీఫ్. అసలేంటి రాకెట్ ఫోర్స్? నిజంగా భారత్ను ఢీకొంటుందా? आर्मी रॉकेट फोर्स कमांड की तश्कील का ऐलान करता हूं. ఎప్పుడో ఏర్పాటు కాబోయే రాకెట్ ఫోర్స్ గురించి పాకిస్తాన్ ప్రధాని ఇస్తున్న బిల్డప్స్ చూస్తుంటే ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న సామెత గుర్తొస్తుంది కదూ. షరీఫ్ తీరే అంతా. భారత్ను దుష్మన్ అంటూ రెచ్చిపోతున్న షరీఫ్ తమ రాకెట్ ఫోర్స్ ఇండియా అంతూ చూస్తుందని అర్ధరాత్రి ప్రకటిస్తూ పగటి కలలు కంటున్నాడు. నిజమేంటంటే ఆపరేషన్ సింధూర్లో భారత్ కొట్టిన దెబ్బ చూసిన తర్వాత రాకెట్ ఫోర్స్ వంటి వ్యవస్థ ఒకటి ఉండాలన్న ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే ఈ ప్రకటన చేశాడు. కానీ ఇటువంటి ఫోర్సులు ఎన్నొచ్చినా భారత్ను టచ్ చేయలేవు. ఇది షరీఫ్కే కాదు, ఆ దేశ పాలకులందరికీ తెలుసు. ఇక షరీఫ్ చెప్పిన రాకెట్ ఫోర్స్ విషయానికొస్తే దీనికి ప్రత్యేకమైన కమాండ్ ఉంటుందట. సంప్రదాయ యుద్ధం జరుగుతున్న వేళ క్షిపణుల మోహరింపు వంటి అంశాలను ఇదే చూసుకుంటుందని సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ రాకెట్ ఫోర్స్ ను భారత్ను దృష్టిలో ఉంచుకునే ఏర్పాటు చేస్తున్నట్టు చాలా కాన్ఫిడెంట్ గా ప్రకటించారు. ఇప్పుడు రాకెట్ ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. భవిష్యత్తు యుద్ధాలు నేరుగా జరగవని ఆల్రెడీ తేలిపోయింది. సైన్యాలు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయడానికి ముందే శత్రుదేశాలను తమ మిస్సైళ్లతో నామరూపాలు లేకుండా చేసేస్తారు. ఉక్రెయిన్, గాజాలో ఆల్రెడీ అదే జరుగుతోంది. కాస్త వివరంగా చెప్పాలంటే ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణల్లోనూ మిసైళ్లే గేమ్ చేంజర్లు. సో ఫ్యూచర్ వార్స్ లో మిసైల్స్, డ్రోన్స్, సైబర్ వెపన్స్ దే కీ రోల్. అలాంటిదే ఈ రాకెట్ ఫోర్స్. ఇటువంటి ఒక ఫోర్స్ ను మొట్టమొదట ఏర్పాటు చేసింది డ్రాగన్ కంట్రీ చైనానే. 1966లోనే ఆ దేశం రాకెట్ ఫోర్స్ కు పునాది వేసింది. 2015లో PLA 2వ ఆర్టిలరీ ఫోర్స్ పేరు మార్చేసి రాకెట్ ఫోర్స్ గా చేసింది. దీని వద్దే చైనాలో అత్యధిక అణ్వాయుధాలున్నాయి. ఈ ఫోర్స్ పరిధిలోకి భారత్లోని నగరాలన్నీ వస్తాయి. ఫలితంగా ప్రపంచంలోనే అత్యాధునిక రాకెట్ ఫోర్స్ కలిగిన దేశాల్లో డ్రాగన్ టాప్ లో నిలిచింది. భారత్ తో సరిహద్దు వివాదం రేగగానే చైనాకు చెందిన రాకెట్ ఫోర్స్ ను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించింది. ఆపరేషన్ సింధూర్ తో పాక్ కూడా అదే చేస్తోంది. మరి ఈ విషయంలో భారత్ సంగతి ఏంటి? మోడీ సర్కార్ ఎప్పుడూ రాకెట్ ఫోర్స్ దిశగా అడుగులేసింది. 2021 సెప్టెంబర్లో నాటి CDS దివంగత బిపిన్ రావత్ ఈ దిశగా సంచలన ప్రకటన చేశారు కూడా. రాకెట్ ఫోర్స్ లో భాగంగానే ప్రళయ్ క్షిపణిని వేగంగా అభివృద్ధి చేశారు. ప్రళయ్ క్షిపణి క్వాజీ బ్యాలిస్టిక్ విధానంలో ప్రయాణిస్తుంది. అంటే అవసరమైన సమయంలో తన దిశను మార్చుకుంటుందన్నమాట. దీంతో శత్రు గగనతల రక్షణ వ్యవస్థలు ప్రళయని గుర్తించలేవు. అంతేకాదు 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్ ను పిన్ పాయింట్ తో ధ్వంసం చేస్తుంది. కీలకమైన వ్యూహాత్మకమైన లక్ష్యాలను బద్దలు కొట్టి ప్రళయమే సృష్టిస్తుంది ఈ మిస్సైల్. 500 నుంచి 1000 కిలోల బరువున్న సంప్రదాయ వార్ హెడ్ తో దాడి చేయడం ప్రళయ్ స్పెషాలిటీ. కమాండ్ సెంటర్లు, లాజిస్టిక్ బేసులు, ఎయిర్ బేసులు వంటి వాటిని ప్రత్యేకంగా గుర్తించి మరీ దాడి చేసేయగలదు. ఘన ఇంధన రాకెట్ మోటార్తో నడిచే ఈ క్షిపణి శత్రువుల కంటికి చిక్కకుండా అత్యంత వేగంగా దూసుకెళ్లగలదు. గత నెలలో ఈ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించారు. వరుసగా 2 ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించామని, ప్రళయ్ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్టు DRDO ప్రకటించింది.
భారత్ రాకెట్ ఫోర్స్ లో మరో డెడ్లీ మిసైల్ అగ్ని. అణ్వాయుధాలను ప్రయోగించే అగ్ని 5 రేంజ్ మరింత పెంచి ప్రయోగించారు. దీనిలో ఇనుము స్థానంలో లోహాలు వాడటంతో బరువు తగ్గి దీని రేంజ్ 5,000 నుంచి 7,000 కిలోమీటర్లకు చేరినట్లు రక్షణ నివేదికలు చెబుతున్నాయి. దీని రేంజ్లోకి చైనా ప్రధాన నగరాలన్నీ వచ్చేసాయి. ఈ క్షిపణి పరీక్షకు భారత్ బంగాళాఖాతంలో నోటిస్డ్ ఎయిర్మన్ జారీ చేయగానే చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ 5 హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అయింది. అగ్ని 5 సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇది వచ్చిందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్లో అగ్ని 5 డ్రాగన్ కంట్రీని భయపెట్టింది. అంతలా భయపడ్డానికి కారణం అగ్ని 5 కు అణువార్ హెడ్లు అమర్చే ఛాన్స్ ఉండడమే. ఇక ప్రళయ్ మిస్సైల్ ని సరిహద్దుల్లో మోహరించి తమ రాకెట్ ఫోర్స్ పరికరాలు ఇతర సైనిక స్థావరాల విధ్వంసానికి వాడే అవకాశం ఉందని బీజింగ్ ఆందోళన చెందుతోంది. పైగా ప్రళయ్ క్షిపణుల్ని రోడ్డు మార్గం ద్వారా తరలించే అవకాశం ఉండడంతో వేగంగా మోహరించొచ్చు. నిజానికి మోడీ సర్కార్ రాకెట్ ఫోర్స్ కు మించిన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రాజెక్టు విష్ణు అందులో భాగమే. డిఆర్డీఓ ఆధ్వర్యంలో వివిధ రకాల 12 హైపర్సోనిక్ మిసైళ్లు రెడీ అయిపోతున్నాయి. దీనికే ప్రాజెక్టు విష్ణు అని పేరు పెట్టారు. దాడి చేయడం, రక్షణ సామర్థ్యాలపై దృష్టి పెట్టడం లక్ష్యంగా హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్టు విష్ణులో హైపర్సోనిక్ మిసైళ్లతో పాటు మరిన్ని అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో ఓ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన లక్ష్యం అత్యంత వేగవంతమైన దాడి సామర్థ్యాలలో స్వావలంబన సాధించడం. అలాగే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడే శత్రువుల్ని ఎదుర్కోవడానికి బలమైన రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడమని నిపుణులు చెబుతున్నారు. మాక్ 5 అంటే ధ్వని కన్నా 5 రెట్లు అధిక వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఆయుధాలను హైపర్సోనిక్ గా పేర్కొంటారు. ప్రస్తుతానికి ఇలాంటి హై స్పీడ్ క్రూయిజ్ మిసైళ్లను అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఏది ప్రపంచంలో లేదు. అలాంటి 12 హైపర్సోనిక్ ఆయుధాలను ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. ఈ క్షిపణులన్నీ అందుబాటులోకి వస్తే భారత్ మరింత పవర్ఫుల్ గా మారుతుంది. ప్రాజెక్టు విష్ణు 2030 నాటికి క్షిపణులను అందించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే భారత మిస్సైల్ వ్యవస్థ పవర్ఫుల్ గా ఉంది. ఆపరేషన్ సింధూర్తోనే ఇండియా క్షిపణుల సత్తా ఏంటో శత్రు దేశాలతో పాటు ప్రపంచం మొత్తానికి తెలిసింది. సో పాకిస్తాన్ రాకెట్ ఫోర్స్ కాదు కదా, ఇంకేదైనా ఫోర్స్ తో వచ్చినా భారత్ను టచ్ చెయ్యలేదు.